హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన వదిలేస్తానా, ఎపిసోడ్ 154. అమ్మో, అంత పని చేయకు కావ్య. మా అమ్మ సీల్ రాకసి. నేను ఇలా అన్నానని తెలిస్తే ఈ ఏజ్లో కూడా నా వీపు పగలు కొడుతుంది అని భయాన్ని నటించాడు విశాల్. కావ్య గట్టిగా నవ్వుతూ, ఆ మాత్రం భయం ఉండాలిలే, లేదంటే నీకు హద్దుండదు అంది కావ్య కూడా నవ్వుతూ. ఆహా, మరి మన పెళ్లి తర్వాత నువ్వు కూడా అలాగే నన్ను భయపెట్టి నీ కొంగు కట్టేసుకొని ఇంటెన్స్గా చూస్తూ దగ్గరకు వచ్చాడు విశాల్. కావ్య కంగారు పడుతూ, ఓయ్, ఇది పబ్లిక్ ప్లేస్, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి అనగానే విశాల్ తన గడ్డం పట్టి చుట్టూ చూపించాడు. మాటల్లో కావ్య గమనించలేదు, కానీ వాళ్ళిద్దరూ మాల్లోని ఓ మూలకొచ్చారు. ఎవరూ కనపడరు. అక్కడి నుండి చూస్తే కావ్య తడబడుతూ ఎటో చూస్తుంటే విశాల్ ఆమె నడుం పట్టి దగ్గరకు లాక్కుని, నువ్విలా సిగ్గుపడుతుంటే ఎర్రగా అయిపోయిన నీ బుగ్గలు చాలా టైం చేస్తున్నాయి కావ్య అని హస్కీగా అన్నాడు. వదులు విషు, ఎవరైనా చూస్తే బాగోదు అని చిన్నగా అంది కావ్య. ఎవరు చూడకపోతే ఓకేనా? మన మధ్య ఒక్క కిస్ కూడా లేకుండానే మ్యారేజ్ చేసుకుంటే అందరూ మనల్ని మీరేం లవర్స్ అంటారు కావ్య. ప్లీజ్ ఒక్క కిస్ ఇవ్వరా అని గారంగా అడిగాడు విశాల్. అతనిలో ఈ యాంగిల్ ఎప్పుడు చూడని కావ్య షాకింగ్గా, అలాగే చాలా బిడియంగా చూస్తుంది. విశాల్ ఇప్పటిదాకా డీసెంట్గా ఉన్నాడు. కావ్యని ఇష్టపడ్డా బయట పెట్టలేదు కాబట్టి ఆమెతో నార్మల్గా ఉండేవాడు. ఇప్పుడు ఒకరి మనసులో ఒకరున్నారని తెలిసాక ఆమె దగ్గర అతనిలో ఉన్న కొంటిదనం బయట పెడుతున్నాడు. కావ్య సిగ్గుతో తలదించేయగా, నీకిష్టం లేదా అని మెల్లగా అడిగాడు విశాల్. టక్కున అతని కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళలో తన మీద కనపడుతున్న ప్రేమ, ఇష్టం చూశాక తన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిన విశాల్ లేట్ చేయలేదు. కావ్య మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని దగ్గరకు వస్తుంటే అతని ఇంటెన్షన్ అర్థమై కళ్ళు వాల్చేసింది కావ్య. భయమో లేక బిడియమో షివరవుతూ ఉంటే అతని ఊపిరి తన మొహంలో పడుతూ అతని శ్వాసలోని వేడి దగ్గర అయ్యే కొద్దీ ఆమె చేతిలో అతని కొలర్ నలిగిపోయింది. టెన్షన్లో అదురుతున్న ఆమె పెదవులని వేడితో రబ్ చేస్తూ, కావ్య అని స్మూతీ వాయిస్తో పిలిచిన విశాల్ పిలుపులో ప్రేమకి కావ్య గుండె ఒక్కసారిగా వేగం పెరిగి అతన్ని తెలియకుండానే గట్టిగా హక్ చేసుకుందామే. ఆమె అనుమతి కోసం చూస్తున్న అతనికి ఆమె మాటలతో కాకుండా చేతులతో అనుమతినివ్వగానే ఆలస్యం చేయలేదు. వాళ్ళ తొలి ముద్దుకు శ్రీకారం చుట్టాడు విశాల్. లైఫ్లో అతను తొలిసారి ఒక అమ్మాయిని ప్రేమతో కిస్ చేస్తున్నాడు. స్నేహాన్ని కావాలనుకున్న ఆమెతో క్లోజ్గా వెళ్ళబోయినా ఎప్పుడూ కిస్ వరకు చేయలేదుగా. సో కావ్యతో అతనికి తొలి ముద్దు, సీమతో అతని ట్రాక్ వేరు. అది జస్ట్ లస్ట్ మాత్రమే. ఇప్పుడు అతనికి ఆమె గుర్తు కూడా లేదు. తొలి ముద్దుని ఇద్దరికి జీవితాంతం స్వీట్ మెమరీగా మార్చే పనిలో అతడుంటే, కావ్య కదిలిస్తున్న ముద్దుకి గుండెల్లో దడగా మరేదో చెప్పలేని అనుభూతిని పొందుతూ అతడికి మరింత చేరువుగా వచ్చింది కావ్య. ఆమెని తనలోకి పదుముకుంటూ గాఢంగా ముద్దు పెట్టాడు విశాల్. ఆమెకి ఊపిరి సెలపనంతగా అతను చేరువయ్యాడు. దూరం జరగాలని కూడా మర్చిపోయి బ్రీత్ లేక ఆ భారం వల్ల కంట్లో నీరు చేరినా దూరం జరగలేదు కావ్య. విశాల్ తన ప్రేమనంతా ముద్దులో చూపిస్తూ ఆమె నడుముని మునివేలతో మీటుతూ మత్తులో మునిగిపోయాడు. ముద్దు మైకంలో కొట్టుకుపోతున్న విశాల్కి కావ్య కంటి తడి తన చెంపకి చేరగానే ఆమె కళ్ళల్లోకి చూసి మెల్లగా పెదాలని దూరం చేసి, హర్ట్ చేశానా అని సౌమ్యంగా అడిగాడు. అని తలడ్డంగా ఊపుతూ వేగంగా ఊపిరి తీసుకుంటున్న కావ్యని చూసి ఆమె వెన్ను నిమురుతూ తన నుదుటన ముద్దు పెట్టుకున్నాడు విశాల్. ఏ ఉషా, మీ అన్నయ్య వదిన అక్కడున్నారు చూడు అని ఉదయ్ చూపించిన వైపు చూసిన ఉషకి కావ్యతో షాపింగ్ చేస్తున్న విశాల్ కనపడ్డాడు. ఉష భయంగా, అమ్మో అన్నయ్య, ఇప్పుడు నీతో పాటు నన్ను చూస్తే ఏమైనా ఉందా? కాలేజ్కని చెప్పి నీతో తిరుగుతున్నానని చంపేస్తాడు అన్నయ్య అంటూ భయంతో అక్కడున్న బట్టల వెనుక దాక్కుంది ఉష. ఉదయ్ నవ్వుతూ, అంత భయం ఉన్నదాన్ని ఎందుకే నాతో వచ్చావు అని నవ్వుతూ అడిగాడు ఉదయ్. ఉష ఉక్రోషంగా చూసింది. అంతలోనే, హాయ్ ఉదయ్ గారు, మీరేంటి ఇక్కడ ఈ టైంలో అన్న కావ్య మాటలకి ఉష కంగారుగా ఇంకా కిందకి దాక్కుంది. ఉదయ్ తడబడుతూ, అది ఫ్రెండ్తో వచ్చాను కావ్య, మీరేంటి ఇక్కడ అని తిరిగి అడిగాడు. మేం కూడా షాపింగ్కి వచ్చాం. ఈ వీకెండ్ విశాల్ ఇంటికి వెళ్తున్నారు. ఆంటీ వాళ్ళ కోసం బట్టలు తీసుకుందామని వచ్చాం. ఇంతకీ మీ ఫ్రెండ్ ఎక్కడా అని చుట్టూ చూస్తూ అడిగింది కావ్య. నా ఫ్రెండ్ ఇక్కడెక్కడ ఉండాలి సిస్టర్, మీరు షాపింగ్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది కదా, మీరు కానివ్వండి అంటూ తన తడబాటు కప్పిపుచ్చుకుంటూ
వీలైనంత తొందరగా వాళ్ళని అక్కడి నుండి పంపేయడానికి చూశాడు ఉదయ్. నువ్వు చెప్పే నీ ఫ్రెండ్ ఇదేనా బ్రదర్ అని నవ్వుతూ బట్టల వెనుకున్న ఉష చేతిని పట్టి బయటకు లాగింది కావ్య. ఉష భయంగా విశాల్ని చూస్తూ హెహే హాయ్ అన్నయ్య, హాయ్ వదిన అని రాని నవ్వు నవ్వింది. విశాల్ చెల్లినే సూటిగా చూస్తుంటే ఉష భయంగా సారీ అన్నయ్య అని తలదించేసింది. అబ్బా విశాల్, ఎందుకు తన్ని భయపెడతావు అంటూ సైడ్ నుండి ఉషని హత్తుకుని భయపడకు నేనున్నా కదా అని భరోసా ఇచ్చింది కావ్య. కాలేజ్లో ఈరోజు ల్యాబ్ ఉందని టిఫిన్ కూడా చేయకుండా వచ్చింది ఇందుకా అని సీరియస్గా అడిగాడు విశాల్ ఉషని. బావా తన్ని ఏమీ అనకండి, తను రానని అంది, నేనే బలవంతంగా తీసుకొచ్చాను. రేపు నా బర్త్డే అని డ్రెస్ సెలెక్ట్ చేయడానికి తన్ని తీసుకుని వచ్చాను. మిస్టేక్ ఏదైనా ఉంటే అది నాదే. ఏమైనా అనాలంటే నన్ను అనండి కానీ తనని ఏమనొద్దు బావా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు ఉదయ్. విశాల్ అతన్ని చూసి చిన్నగా నవ్వేశాడు. అమ్మయ్య అని కావ్య రిలాక్స్ అయితే ఉష అయోమయంగా చూసింది. నువ్వు మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నావు ఉష. ఎక్కడ నిన్ను కోప్పడతానో అని అతను టెన్షన్ పడ్డం నాకు నచ్చింది. ప్రేమించిన అమ్మాయి చిన్న చిన్న విషయాల్లో కూడా మాట పడకుండా కాపాడాలని చూసేవాడు ఎప్పటికీ ప్రేమించిన అమ్మాయిని కష్టపెట్టడు. నువ్వు చాలా లక్కీ ఉషా, ఉదయ్ నీ లైఫ్లోకి రావడం అంటూ విశాల్ ప్రౌడ్గా చెప్తుంటే ఉదయ్ని హక్ చేసుకున్నాడు. ఎప్పుడైనా మా చెల్లి అమాయకత్వంతో ఏదైనా మిస్టేక్ చేస్తే నువ్వు సరిచేస్తావని నాకు నమ్మకం కలిగించావు ఉదయ్. వీలు చూసుకుని మా వాళ్ళతో వచ్చి మీ పేరెంట్స్తో మీ పెళ్లి గురించి మాట్లాడతాం. మ్యారేజ్ ఇప్పుడే చేసుకోవడానికి మీకేం అభ్యంతరం లేదు కదా, లేదా ఇంకా టైం కావాలా అని అడిగాడు విశాల్. ఉదయ్ ఆనందంగా విశాల్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ బావా, మమ్మల్ని అపార్థం చేసుకోలేదు. పెళ్ళప్పుడే చేసుకోవడం ఉషకిష్టమైతే నాకు కూడా ఇష్టమే. తను అడిగితే ఇప్పుడు తాళి కట్టమన్నా కట్టడానికి నేను సిద్ధమే అని నవ్వుతూ ఉష వైపు చూశాడు ఉదయ్. ఉష సిగ్గుపడుతూ అమ్మ నాన్న ఉదయ్ పేరెంట్స్ ఒప్పుకుంటే నాకు కూడా ఇష్టమే అన్నయ్య అనింది. కావ్య నవ్వుతూ అయితే త్వరలో అందరూ మా ఉషా పరిణయం చూస్తారన్నమాట అంటూ ఆట పట్టించింది కావ్య. ఉష సిగ్గుపడుతూ పో వదినా అంది. ఎటూ కలిసాం కాబట్టి పదండి షాపింగ్ చేద్దాం, తర్వాత అందరం మూవీకి కూడా వెళ్దాం అన్నాడు విశాల్. అందరూ సరే అని ఫస్ట్ లేడీస్ సెక్షన్ వైపుగా వెళ్ళారు. విశాల్ చీరలు చూస్తూ ఒక చీర చాలా నచ్చడంతో ఎవరికీ తెలియకుండా దానిని ప్యాక్ చేయించాడు. తర్వాత అక్కడే లంచ్ చేసి మూవీస్కి వెళ్ళారు. వాళ్ళని ఫాలో చేస్తున్న మనిషి వాళ్ళ పిక్స్ తీసి గిరీష్కి పంపాడు. గిరీష్ వెంటనే అతడికి ఫోన్ చేసి గుడ్, నువ్వు అలాగే ఫాలో చేయి. వాళ్ళు అలా ఫ్రీగా తిరుగుతున్నప్పుడే అవకాశం చూసి దాన్ని ఎత్తుకొచ్చాయి అని చెప్పాడు గిరీష్. అలాగే బాస్ అని చెప్పి తిరిగి వాళ్ళనే ఫాలో చేస్తూ పోయాడు అతను. బట్ కాసేపటికి అతను వాష్రూమ్లో శవమై తేలాడు. పనవగానే డర్న్ అని రుద్రకి మెసేజ్ చేశాడు విశాల్. కావ్య జాగ్రత్త అని మెసేజ్ పంపి రుద్ర ఎలా గిరీష్ని బయటకు రప్పించాలా అని చూస్తున్నాడు. ఏం జరిగిందంటే కావ్యని ఫాలో చేస్తూ పిక్స్ తీయడం చాటుగా గమనించిన విశాల్కి డౌట్ రావడంతో అతన్ని గమనించాడు. వాడి చూపు కావ్య మీదే ఉండడంతో అప్పటికే రుద్ర తనకి గిరీష్ విషయం చెప్పుంచడంతో అలర్ట్ అయ్యాడు విశాల్. అందుకే అందరినీ తొందర చేసి మూవీకి తీసుకుని వెళ్ళాడు. ఇంటర్వెల్లో కావ్య ఉష వాష్రూమ్కి వెళ్లారు. స్నాక్స్ తీసుకొస్తానని ఉదయ్కి చెప్పి వెళ్ళిన విశాల్కి గిరీష్ మనిషి కావ్య వాళ్ళని ఫాలో అవుతూ ఓ కార్నర్లో కనపడ్డాడు. ఎవ్వరూ చూడకుండా విశాల్ వాడిని వెనక నుండి మెడపట్టి ఒక్కసారిగా విరిచేసి లాక్కుపోయి జెంట్స్ వాష్రూమ్లో పడేసి వాడి ఫోన్ని తీసుకుని సైలెంట్గా వచ్చి రుద్రకి మెసేజ్ చేశాడు విశాల్. తర్వాత ఏం జరగనట్టే స్నాక్స్ కౌంటర్కి వెళ్ళి కావాల్సినవి తీసుకుని లోపలికి వెళ్ళాడు. మార్నింగ్ రుద్ర ఆఫీస్కి రెడీ అవుతుంటే అతడికి టై కడుతున్న శివానీని కాస్త దగ్గరగా హత్తుకున్న రుద్ర నీ సుపుత్రుడు ఎక్కడే, నాకంటే ముందే నిద్రలేచి ఎక్కడికి వెళ్ళాడు, కనపడలేదు అని అడిగాడు రుద్ర. రుద్ర నీకెప్పుడు నా కన్నయ్యని ఏదో ఒకటి అనకపోతే గడవదా, నా కొడుకు ఎప్పుడో రెడీ అయ్యి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు అని ఉక్రోషంగా అంది శివాని. సార్ గారు మా నాన్న దగ్గర ఈ మధ్య చాలా ఎక్కువ ఉంటున్నాడు, ఏంటి సంగతి అని డౌట్గా అడిగాడు రుద్ర. వాడికి ఏదో డౌట్ ఉంటే అడగాలని వెళ్ళాడు కానీ నువ్వెందుకు ఎప్పుడు చూడు వాడిని ఏదో ఒకటి అంటావు, వాడు బంగారం అని మురిసిపోతూ చెప్పింది శివాని. వాడు బంగారం కదే దేశముద్రు,
వాడు డౌట్ అన్నాడంటే నాకేదో తేడా కొడుతుంది. నీ పిచ్చి ప్రేమతో వాడు ఏం చేసినా ఏం మాట్లాడేది నీకు కనపడదు, వినపడదే. మా నాన్నకు కూడా వాడితో ఏది పడితే అది చెప్పకండని చెప్పాలి. ఈ మధ్య వాడు నన్ను డామినేట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. నువ్వు ఇంకా గారాబం చేసి చెడగొట్టావు అని శివానిని కసిరాడు రుద్ర. నీకెప్పుడు వాడిని అనడమే పని. వాడేం తప్పుడు పనులు చేయలేదు కదా. ఏదో వాడికి తోచింది అడిగి తెలుసుకుంటున్నాడు. నీకు కుళ్ళు నా కొడుకుని చూస్తాయని శివాని మూతి తిప్పింది. మరీ తిప్పకు, మూతి సొట్టబడిపోద్ది అని తన పెదవులనే ఇంటెన్స్గా చూస్తూ రుద్ర చెప్పగానే శివాని కంగారుగా టక్కున తన చేతిని నోటికి అడ్డుగా పెట్టుకుంది. రుద్ర నవ్వుతూ, ఈ భయం ఇలాగే మెయింటైన్ చేయి. పద, నీ కంత్రి కొడుకు ఏం చేస్తున్నాడో చూద్దాం అని శివానితో కలిసి బయటకొచ్చి తండ్రి రూమ్ దగ్గరకు వెళ్తున్నవాడల్లా కింద నుండి బన్నీ మాటలు వినపడి రైలింగ్ నుండి కిందకి చూశాడు. అప్పటికే తాత మనవడు టిఫిన్కి కూర్చున్నారు. భవానీ కూడా వాళ్ళతోనే ఉంది. వరం వడ్డిస్తుంటే బుద్ధిగా తింటున్న కొడుకుని చూసి, చూసావా వాడిని ఏదేదో అన్నావు, వాడెంత బుద్ధిగా తింటున్నాడో అని చిరుకోపంగా అంది శివాని. వాడింత డీసెంట్గా ఉన్నాడంటే నాకు ఎక్కడో కొడుతుంది. పద, వాడి విన్యాసాలు చూద్దాం అని శివానీని తీసుకుని లిఫ్ట్లో కిందకు వెళ్ళాడు రుద్ర. శివాని అక్కడికి వస్తూనే, బన్నీ బంగారం, నన్ను పిలవచ్చు కదన్నా, నేను పెట్టేదాన్ని కదా, నీకు నువ్వు తింటే కొంచెమే తింటావు కన్నయ్య అంటూ వాడి పక్కన కూర్చుంది తినిపించడానికి శివాని. రుద్ర కొడుకుకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. వరం వాళ్ళకు కూడా వడ్డిస్తుంటే, సార్ గారు ఈరోజు ఎటు వెళ్ళాలని ఇంత తొందరగా రెడీ అయ్యారు అని అడిగాడు కొడుకునే సూటిగా చూస్తూ రుద్ర. ఈరోజు మీరా ఆంటీ హనీ వస్తున్నారు కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను నేను మమ్మ. మమ్మ, నువ్వు ఇకపై పనులు చేయకు, నేను నా పనులు చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నా. నీకు చాలా రెస్ట్ కావాలి కదా, నేను ఇప్పుడు నా పనులు నేర్చుకుంటే తర్వాత నా తమ్ముడు చెల్లిని చూసుకుంటాను అని బన్నీ చెప్పగానే శివాని మురిసిపోయి వాడికి ముద్దులు పెడుతూ నా బంగారు కొండ అంటూ మెటికలు విరిచింది. కొడుకు తనలాగే తల్లిని తోబుట్టిన వాళ్ళని ప్రేమించడం చూస్తూ లోపల ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు రుద్ర. పైకి వాడిని టీస్ చేస్తూ, ఏరా హనీ వస్తుందనేనా ఇలా టిప్ టాప్గా రెడీ అయింది అని అడిగాడు రుద్ర. తను నా గర్ల్ ఫ్రెండ్ ఏమీ కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్, సో మీరు నా గురించి టెన్షన్ పడకండి అని యాటిట్యూడ్గా చెప్పాడు బన్నీ. ప్రతాప్ గారు నవ్వుతూ, ది గ్రేట్ శివాంష్, రుద్రవర్మ అంటే అలా ఉండాలి. నువ్వు ఈ ప్రతాప్ రుద్రవర్మ సామ్రాజ్యానికి వారసుడివి బంగారం. ఇలాగే ఉండాలి ఎప్పటికీ. అప్పుడే నువ్వు ఈ సొసైటీలో ఈజీగా నీ మార్క్ చూపించగలవు. నేను చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది నాన్న. ఈ తాతయ్య పేరు నిలబట్టే నా వారసుడివి నువ్వే అని మీసం మెలేశారు ఆయన. అంటే ఏంటి డాడీ, నేను పనికి మాలిన వాడినా నీ ఉద్దేశం? మీరు మర్చిపోయారేమో, నెంబర్ 10లో పడిపోయిన మన కంపెనీని ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1గా చేసింది నేను. నా వల్ల మీరు ఎంత పేరు సంపాదించారో మర్చిపోతే ఎలా? నేను కూడా మన వంశం పరువు ప్రతిష్ట నిలబెట్టిన వాడినే కదా అని ఉక్రోషంగా అడిగాడు రుద్ర. అలా అడిగితే తాతయ్య కొన్ని డైరెక్ట్గా కాదని చెప్పలేరు కదా డాడ్, నువ్వే అర్థం చేసుకోవాలి. తాతయ్య నేను పొగడలేదంటే మీ గొప్పేమీ లేదని, మీలో ఎక్కడో మిస్టేక్ ఉండే ఉంటుంది. తాతయ్య ప్రౌడ్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ను కలిగించలేదేమో, సో మీరు కొడుకుగా ఫెయిల్ అయ్యారు అంతే కదా తాతయ్య అని సెటైర్ వేస్తూ రుద్రని చూసి కళ్ళగరేశాడు బన్నీ. రే నా కొడక, అందరూ ముద్దు చేసి గారాబం చేసేసరికి కళ్ళు నెత్తికెక్కాయి నీకు. మీ అమ్మ మీ తాతయ్య అండా చూసుకుని రెచ్చిపోతున్నావా? తాట తీస్తాను ఎక్కువ చేస్తే. నీకు బాగా కొవ్వు పట్టిందిరా, రేపటి నుండి నీ పని చెప్తానుండు అన్నాడు కోపంగా. శివాని కంగారుగా, రుద్ర ఏంటి అలాంటి మాటలు అంటావు? వాడు కూడా బూతులు నేర్చుకుని రేపెవరినైనా ఏమైనా అంటే మనల్ని అంటారు ఏం పెంపకమని. వాడేదో చిన్నతనంతో ఉంటే నువ్వు కూడా అలాంటి లాంగ్వేజ్తో మాట్లాడి వాడిపై కోపం చూపిస్తున్నావు. చిన్నపిల్లాడు రుద్ర, వదిలే ప్లీజ్ అని అంది శివాని. ఏమన్నా నీకెక్కది, నేను చిన్న మాట అంటే చాలు యుద్ధానికి రెడీ అవుతావు. మీరందరూ వాడిని నాకు అగెనిస్ట్గా చేశారు. చిన్నపిల్లాడిలా ఉన్నాయా వాడి మాటలు? నీకు నా మాటల్లో బూతులు కనపడ్డాయి, కానీ వాడి ఏజ్కి వాడు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా అని కోపంగా అరిచాడు రుద్ర. శివాని బన్నీని కోపంగా చూస్తూ కనుసేగ చేయగానే అప్పటికే ఎప్పుడూ లేనిది తనపై తండ్రి అంత కోపం చూపించడం చూసి తను చాలా తప్పుగా మాట్లాడానని రియలైజ్ అయిన బన్నీ చైర్ దిగి రుద్రి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని, డాడ్ ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఆఫ్ మై వర్డ్స్. నేను చాలా బ్యాడ్ బాయ్ని కదా, నువ్వు ఇంత సీరియస్ అయ్యావంటే నేను అనుకోలేను అన్నానని అర్థమైంది. నన్ను ఎక్స్క్యూజ్ చేయి, లేదా పనిష్మెంట్ కూడా ఇవ్వు.
మరొకసారి ఇలా చేయకుండా ఉండేలా గుర్తుపెట్టుకుంటాను డాడీ. కానీ అమ్మనేమి అనకండి, షీ ఈజ్ ఇన్నోసెంట్ అని కన్నీళ్లతోనే వెక్కుతూ రుద్ర కాళ్ళు పట్టుకోబోయాడు బన్నీ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.